మీరు ప్రతి సినిమాలోనూ గెడ్డంతో నటిస్తున్నారు కదా. ఈ మధ్య చెప్పాలంటే ఎందుకో ప్రతి సీరియల్ ప్రతి సినిమా ప్రతి ఒక్కరికి గడ్డం పెడుతున్నారు. సాధారణంగా చెప్పాలంటే పోలీస్ అధికారి అనేవాడు గడ్డం పెట్టడానికి వీల్లేదు, సిక్కు తప్ప. ఓకే. సైన్యంలో కూడా వాయుసేన కానివ్వండి, నవసేన, భూసేన కానివ్వండి, సిక్కు తప్పు వీరాడు గడ్డం పెట్టడానికి వీల్లేదు. కానీ నేవీలో గడ్డం పెంచుకోవచ్చు. 6 నెలల పాటు సముద్రం మీద ఉంటారు కాబట్టి వాతావరణం మూలకంగా నేవీలో గడ్డం మీద పర్మిషన్ ఉంది. కానీ పోలీసు వాడు ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ గడ్డం పెడతారు, ఉండకూడదు. మిస్టేక్, ఒకరోజు స్టబ్బులు ఉండకూడదు. మరి అవగాహన రాహిత్యం అనుకోవాలో లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఒరవడిని బట్టి అందరూ అలా వెళుతున్నారో చేసే వాళ్ళకి తెలియాలి. అదే కొన్ని విషయాల్లో కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు సమవస్త్రాలు ధరించాం అంటే యూనిఫామ్ వేసుకున్నాం కాబట్టి భుజం మీద భుజకీర్తులు పెడతారండి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ పోలీస్ ఫోర్స్లోనూ ఏ ఆర్మీలో ర్యాంకులు పెట్టేస్తారు. 5 నిమిషాలు సేమ్, 5 నిమిషాలు సరిగ్గా చేసుకుంటే సరైన ర్యాంక్ ఉంటుంది. భుజం మీద ఉండేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి, ఆ మనిషి చేసే డ్యూటీ ఇంకోటి. అసలు యూనిఫామ్కి దానికి సంబంధం లేకుండా చేస్తున్నారు. పోనీ వాళ్ళు సలహాలు అడగచ్చు కదండి. డైరెక్టరు సలహా అడిగి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులను అడిగి సలహాలు అడిగి చేసుకోవచ్చు కదా. ఎవరన్నా చెప్తారు కదా ఎన్ని స్టార్స్ ఉండాలో కూడా, అవి కూడా సరిగ్గా పాటించరు. స్టార్స్ ఒక్కటే కాదు, డాగ్ కాలర్ కానీ, ల్యాండ్యార్డ్ రంగు కానీ, కారు వెళుతుంటే కారు నంబర్ కానీ, కారుకి ఎన్ని చుక్కలు ఉండాలి కానీ, ఒక్కొక్క ర్యాంక్కి ఈ చుక్కలు ఉంటుంది. ఆ కారు కాకుండా ఒకసారి ఒకటి జిప్సీలు పంపిస్తారు, ఒకటి ఇంకెళ్ళు పంపిస్తారు, ఒకటి జీపులు పంపిస్తారు. ఒక ర్యాంక్ తర్వాత జీప్ ఎక్కరు. ఐపీఎస్ అనేవాడు జీప్ ఎక్కడం. అవును, కారే. కొన్ని పాత సినిమాల్లో, కొత్త సినిమాల్లో తక్కువ అనుకోండి, పాత సినిమాల్లో కమిషనర్ గారు ఇతను అరెస్ట్ చేయండి అంటాడు మనిషి, పెద్ద మనిషి. అంటే కమిషనర్కి ఉద్యోగం ఏం చేయాలో తెలియదా? ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా తెలియదా? ఈ మనిషి చెప్పాలా? చెప్తే కానీ అరెస్ట్ చేయడా? ఒకటి ఆ యూనిఫామ్ వేస్తారే, సెరమోనల్ యూనిఫామ్ వేస్తే చాలా తప్పండి. అది సెరమోనల్ యూనిఫామ్ అనేది ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే వేస్తారు. నువ్వు గ్రాడ్యుయేట్ అయినప్పుడు, అంటే పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత నువ్వు మొదటిసారి ఉద్యోగాన్ని రిపోర్ట్ చేసినప్పుడు, తర్వాత నీకు బదిలీ అయ్యి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకెళ్ళి పై అధికారి రిపోర్ట్ చేసినప్పుడు, ఆగస్టు 15కి జనవరి 26కి ఒక అతిథిగా వచ్చినప్పుడే తప్ప సెరమోనల్ యూనిఫామ్ వేయకూడదండి. అంటే సెరమోనల్ యూనిఫామ్ అంటే ప్యాంటు చొక్కాగా పైనుంచి కోట్ వేసి క్రాస్ బెల్ట్ పెట్టి ఇది పెట్టి చేస్తారే, అది తప్పండి, వేయకూడదు. మీరు చూడండి ఎక్కడన్నా, రేపు జనవరి 26 అయిపోయింది కదా, ఆగస్టు 15 చూడండి, డీజీపీ వాళ్ళు వస్తారు, సింపుల్గా వస్తారు, ఉండదు అసలు. ఎవరైనా సెరమోనల్ చూసారంటే స్పెషల్ అకేషన్ వెళ్ళినప్పుడే ఉంటుంది.